ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో భూముల సర్వేకి సంబంధించి ఒక కొత్త వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. భూముల రీసర్వే, ఈ ప్రతిపాదన అసలు ఎందుకు వచ్చింది? ఈ ప్రతిపాదన వెనక ఉన్న కథ కమామేషి ఏంటి? ఎందుకని జగన్మోహన్ రెడ్డి భూముల్ని రీసర్వే చేయించి నిజమైనటువంటి పట్టేదారులకు, నిజమైనటువంటి భూ యజమానులకు దానికి సంబంధించిన పత్రాలు అందజేయాలని నిర్ణయించారు? దీని వెనక చాలా పెద్ద కథే ఉంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా అనేక మంది తమ భూములని కొంతమంది ఆక్రమించారు, దురాక్రమించారు. తమ వాయిస్ వినిపించే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ భూముల్ని వెనక్కి మాకు ఇప్పించండి అని కొంతమంది కోరడం జరిగింది, వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్వాపరాలన్నింటినీ స్టడీ చేయమని ఆయన ఒక టీంకి ఇచ్చారు. ఆ టీము పూర్తిగా భూ సర్వే ఎందుకు చేయాలన్న అంశాలని ప్రతిపాదించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కరణీకాలను రద్దు చేసిన తర్వాత, భూములకు సంబంధించినటువంటి అంటే గత శతాబ్ద కాలంగా వస్తున్నటువంటి రికార్డ్స్ అన్నిటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. కొన్నైతే తగలబెట్టేశారు కూడా. అసలు మ్యూటేషన్ ఎట్లా చేయాలి, ఆర్ఓఆర్స్ ఏంటి, రెవెన్యూ రికార్డ్స్ ఏంటి, ఇవన్నీ కూడా పోయినాయి. పోవటం వల్ల జరిగిందైతే ఒక సామాజిక వర్గం పెట్సరిల్లిపోయి, పెట్టరేగిపోయి, బడుగు బలహీన వర్గాలు, కొంత నోరు లేని బడుగు జీవులు, వీరందరికీ సంబంధించిన భూములని యథేచ్ఛగా కొల్లగొట్టారు. దాదాపుగా 1960 నుంచి 88 వరకు ఒక తరం విదేశాలకు భారీగా వెళ్ళిపోయింది. అంటే డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లాయర్లు కానీ, రకరకాల ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు 60 నుంచి 80 వరకు వీళ్ళందరూ అక్కడే స్థిరపడిపోయారు. ఇప్పటికీ అక్కడే ఉన్నారు. వారికి సంబంధించిన వంశానుగతంగా వచ్చినటువంటి ఆస్తులు, భూములు, ఇళ్ళు, పొలాలు, స్థలాలు ఇవన్నీ కూడా కొన్ని సామాజిక వర్గాలు సొంతం చేసుకున్నాయి, కొల్లగొట్టాయి. వాళ్ళంతా వాళ్ళ సంబంధీకులు వచ్చి ఎవరు అడిగినా బెదిరించి, ఒక దశలో చంపుతామని కూడా బెదిరించి, చంపి కూడా భూముల్ని స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి. ఇదంతా ప్రైవేటు భూములకు సంబంధించి. 83 తర్వాత, 84, 85 కరణీకాల రద్దు తర్వాత ల్యాండ్ రికార్డ్స్ సరిగా లేకపోవడం వల్ల ప్రభుత్వ భూములను కూడా కొన్ని సామాజిక వర్గాలు భారీగా కొల్లగొట్టాయి. మనం చూసాం వైజాగ్లో ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల్ని ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ భూముల్ని కూడా భారీగా కొల్లగొట్టాయి. అసలు రికార్డులను తారుమారు చేసేసాయి. అసలు ఎవరో ఊరు పేరు లేని వాళ్ళ పేర్లతో రికార్డులు పుట్టుకొచ్చాయి. అసలు ఒకటి కాదు, భూములకు సంబంధించిన వ్యవస్థ మొత్తం చిన్నభిన్నమైపోయింది. దీంతో భూముల రీసర్వే అవసరం అనేది జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రిగా ఉన్నప్పుడే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రకటించారు, మేము భూములని రీసర్వే చేస్తాం, ప్రభుత్వ భూములు కనుక ఎవరైనా ఆక్రమించుకొని స్వాధీనంలో ఉంచుకుంటే వాటిని ప్రభుత్వం మళ్ళీ స్వాధీనం చేసుకొని పేదలు, బడుగు, బలహీన వర్గాలకు పంచి పెడతామని కూడా చెప్పారు. సో
చాలా కసరత్తే జరిగింది ఈ మొత్తం వ్యవహారం వెనక. ఎవరు ఈ సామాజిక వర్గాలు, ఎందుకు 83 తర్వాత రెచ్చిపోయి పెచ్చరిల్లినటువంటి ఈ సామాజిక వర్గాలు మరి పేద బడుగు బలహీన వర్గాల భూముల్ని, ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టి సొంతం చేసుకొని వారి ఆస్తులుగా చలామణి చేసుకుంటున్న వారెవరు? ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వారందరూ కూడా తమ చేతుల్లోంచి ఈ భూములు పోతాయి, తమ మీద కేసులు వస్తాయి అన్న భావనతో చంద్రబాబును ఆశ్రయించారు. ఆ కారణంగా ఆయన ఏమంటాడు, భూముల రీసర్వే చేసి జగన్మోహన్ రెడ్డి కొల్లగొడతాడు, లేదా ఆయన సొంతం చేసుకుంటాడు, లేదా ప్రభుత్వం సొంతం చేసుకుంటుంది. ఇది నిజమా? కానే కాదు. జగన్మోహన్ రెడ్డి సొంతం చేసుకోలేడు, లేదా ప్రభుత్వం కూడా వాటిని టేక్ ఓవర్ చేయలేదు. ఏం జరుగుతుంది? భూముల రీసర్వే, వాటికి సంబంధించిన పత్రాలు, ఉదాహరణకి తెలంగాణలో పహణి అంటారు, ఆంధ్రాలో అడంగలో ఏదో అంటారు. అంటే ఏముంటుంది దాంట్లో? భూమికి సంబంధించిన పూర్తి వివరాలు, భూమి పుట్టుక నుంచి ప్రస్తుత పరిస్థితి వరకు ఉంటాయి. ఉదాహరణకు 11వ కాలంలో ఆ భూమి పట్టేదారు అంటే సొంతదారుడు ఉంటాడు. 16వ కాలంలో అంటే కాస్తు కాలం అంటారు తెలంగాణలో. ఆంధ్రాలో కౌలు, ఎవరు కౌలు చేస్తున్నారు, ఆ భూమి ప్రస్తుతం ఎవరి స్వాధీనంలో ఉంది, ఎవరు దాన్ని కౌలు చేస్తున్నారు, ఇవి ఉంటాయి. 11వ కాలంలో ఇది ఉంటే 16వ కాలం. ఒకవేళ అది అమ్మితే, భూమి అమ్మితే పట్టేదారు మారుతాడు. దాంట్లో మళ్ళీ 21 కాలంలో అది ఎట్లా మారింది, మ్యుటేషన్ ఎట్లా జరిగింది, అంటే దాన్ని దానం ఇచ్చారా, కొనుగోలు చేశారా? అదే తెలంగాణలో అయితే రాస్తారు సాదా క్రయం, మనం అమ్మేసామనుకోండి భూమి, సాదా క్రయం, మ్యుటేషన్ జరిగింది. ఇట్లా ఆంధ్రాలో కూడా అమ్మకం అని రాస్తారు. ఇవన్నీ కాకుండా ప్రభుత్వం కొంతమందికి సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం చాలామందికి భూములు పంపిణీ చేసింది. వాటికి బీఫామ్ పట్టాలని, ఇంకో పట్టాలని, రకరకాలవే. అవన్నీ కూడా దాదాపుగా అన్యాకృతం అయిపోయాయి. అవే కాదు, చాలా రకాల భూములు, అంటే దానం ఇచ్చిన భూములు, గిఫ్ట్గా వచ్చిన భూములు, ఇవన్నింటినీ కూడా పెత్తందారులు కొల్లగొట్టారు. ముఖ్యంగా ఎండోమెంట్ భూములు, అనేక రకాల దేవాలయాలకు ఇచ్చినటువంటి భూముల్ని ఈ స్వార్థపరులు, ఈ సామాజిక వర్గాల వాళ్ళు వందల ఎకరాలు దోచుకున్నారు, వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు. ఇవన్నీ ఈ రికార్డ్స్ అన్నింటినీ, ఈ గందరగోళాలన్నింటినీ సరిచేయాలి అని జగన్మోహన్ రెడ్డి తలపెట్టి బహిరంగంగా, అంటే ప్రతి గ్రామంలో ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి, గ్రామ సభలోనే ఆ భూములకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ, ఓల్డ్ రికార్డ్స్ కూడా తీసుకొని ఇప్పుడు రికార్డ్స్ని, ప్రస్తుతం భూమి మీద ఎవరు హక్కుదారుడే ఉన్నాడు, గతంలో ఎవరి పేరుతో ఉంది, ఎందుకని ఈ కొత్త వ్యక్తి వచ్చాడు, అమ్మకం జరిగిందా, గిఫ్ట్గా ఇచ్చాడా, ఏం జరిగింది, లేదా వారసత్వంగా సంక్రమించిందా, ఇట్లా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు గ్రామసభ సమక్షంలోనే చర్చించి దానికి హక్కులు ఏర్పరుస్తున్నారు. ఆ భూమి పైన ఇప్పటి వరకు హక్కులు కోల్పోయినటువంటి వాళ్ళు, లేనటువంటి వాళ్ళకి పూర్తి హక్కులు ఏర్పరుస్తున్నారు. దీనివల్ల జరిగేది ఏంటి? ఎవరైతే దోచుకున్నారో పెత్తందారులు, ఎవరైతే ఇంతకాలం ఆ భూములు తమవిగా చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారో వాళ్ళందరి పేర్లు మాయమయ్యేటువంటి పరిస్థితి. దానివల్ల ఏం జరుగుతుంది? కొన్ని సామాజిక వర్గాలు, కొన్ని రాజకీయ వర్గాలు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఆపాలి. ఇప్పటికే కోర్టులో కేసేశారు, దాన్ని స్టే తీసుకున్నారు. అడ్డుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఎవరు స్టేలు తీసుకుంటారో మనకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఏ పథకం తీసుకొచ్చినా, ఏ కార్యక్రమం చేపట్టినా దాని మీద స్టేలు తీసుకొచ్చే పెద్ద మనిషి ఎవరో, ఏ రాజకీయ పార్టీ తీసుకుంటుందో మనకు తెలుసు. ఏ సామాజిక వర్గం వారు తీసుకుంటారో కూడా మనకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఇప్పటికే స్టే తీసుకున్నారు. దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా, రాజకీయమైనటువంటి అంశంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి కొల్లగొడుతున్నాడు,
లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొల్లగొడుతుంది, నేను వస్తే రెండో సంతకం పెడతారు. ఏం పెడతారు? ఎవరైతే పేదలు, బడుగు, బలహీన వర్గాలు, భూములు కోల్పోయిన వాళ్ళు, నిరాశ్రయులైనటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ హక్కులు కల్పించకుండా మీరు సంతకం పెడతారు, అంతే కదా? కొంతమంది అయితే పట్టణాలు, నగరాలకు సరిహద్దుల్లో ఉన్నటువంటి భూముల్ని భారీగా కొల్లగొట్టి వాటిని ప్లాట్లుగా విభజించి అమ్మేశారు. తద్వారా ఒకవేళ ఇటువంటి సర్వే వచ్చినా లేదా ఏదైనా కేసు వచ్చినా వందల మంది ఆ స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ప్రభుత్వం పైన తిరగబడాలి కదా, తిరగబడతారు కదా. ఆ విధంగా కూడా చాలా రకాల భూములు అన్యాక్రాంతమైపోయాయి. సో వీటన్నిటికీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి దాదాపు ఒక సరికొత్త పంథాతో, సరికొత్త వ్యూహంతో ఎవరైతే నిజమైనటువంటి పట్టాదారులు ఉన్నారో, ఎవరైతే నిజమైనటువంటి స్వంతదారులు ఉన్నారో వాళ్ళకి ఆ భూములు చెందాలి, శాశ్వతమైనటువంటి హక్కులు కల్పించాలి అన్న ఉద్దేశంతో భూముల రీసర్వే చేపట్టారు. దాదాపు ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఈ ప్రతిపాదన ఉంది. కానీ తర్వాత కరోనా రావటం, తర్వాత రకరకాల పరిస్థితులు, ఆ తర్వాత దీని మీద స్టడీ చేసిన వాళ్ళు వెళ్ళిపోవడం, ఉదాహరణకు పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు రాజ్యసభకు వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కారణాల కొంచెం లేట్ అయింది. కానీ దీని మీద మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? ఆ పెత్తందారులు ఎవరు? ఆ రాజకీయ వర్గాలు ఏంటి? ఇప్పుడు దీన్ని రాజకీయ అంశంగా మార్చి జనంలోకి ఒక నెగిటివ్ ప్రచారాన్ని తీసుకెళ్ళడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికి కూడా భూముల రీసర్వే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఒకసారి 2 సార్లు జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జరగలేదు. పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే 71, 72 ప్రాంతంలో ఒకసారి ఈ రకమైన ప్రయత్నం జరిగింది. అప్పుడు కూడా ఈ వర్గాలు, ఈ పెత్తందారులు, ఈ వర్గాలు అడ్డుకున్నప్పుడు దీన్ని ఆయన పోస్ట్పోన్ చేశారు. ఆ తర్వాత వచ్చిన వెంకటరావు ఇదంతా ఒక తేనె తుట్ట లాంటిది, దీన్ని కదపడం అనవసరం అని కంప్లీట్గా మూసేశారు. కానీ ఇవాళ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి భూముల స్వంతదారులు, హక్కుదారులు ఎవరో నిర్ధారించి వారికి ఆ భూములు అప్పగించే ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు దీన్ని కొల్లగొట్టినటువంటి పెత్తందారులు, పెద్ద మనుషులు, కొన్ని సామాజిక వర్గాలు, కొన్ని రాజకీయ వర్గాలు ఖచ్చితంగా అడ్డుకుంటాయి. వాటికి గొమ్ముగాస్తున్నటువంటి చంద్రబాబు లాంటి బడా నేతలు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. చూద్దాం ఏం జరగబోతుందో.